ఫస్ట్ అయితే ఇక్కడ నేను మైసూర్ బొండ తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ జీలకర్రకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా పెరుగుని యాడ్ చేసుకున్నాక కొంచెం బేకింగ్ సోడా అయితే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఇక బాగా పొంగినట్లయితే కనబడుతుంది కదా. పిండి అయితే ఇలా వచ్చిన తర్వాత బాగా పులిసినట్లు కనిపిస్తుంది కదా, బబుల్స్ బబుల్స్ లాగా. ఇంక ఇప్పుడైతే దీనికి నేను మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. మనం దీని ప్లేస్లో గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పెరుగుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. దీన్ని మనం మినిమం ఒక 2 అవర్స్ అన్నా నానబెట్టుకుంటే బాగా పిండి అయితే నానిపోయి బోండా కూడా బాగా పొంగుతుంది. లోపల అంతా పిండి పిండిగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా అయితే అనిపిస్తుంది కదా. వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకొని ఇలాగైతే మిక్స్ చేశాను. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకోవచ్చు. ఈ బోండా వేసే ముందు దీనిలోకి మనం కొద్దిగా పచ్చిమిర్చి తురుముని, ఇంకా అల్లం, కరివేపాకు, కొత్తిమీర తురుముని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పిండి ప్యాటర్న్ మనకి ఇలాగా చేతిలోకి తీసుకొని మనం ఇలా డ్రాప్ చేస్తాం కదా, ఇలాగ డ్రాప్ అవుతుందంటే మనకు బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్లు. ఇంకా మనం ఇప్పుడైతే దీనికి వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇంకా మైదా పిండి కూడా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇంక ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తాను. ఈ బోండాకు కాంబినేషన్గా నేను టమోటా పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టమోటా పచ్చడిని నేను ఆల్రెడీ ఎలా చేయాలనే వీడియోని షేర్ చేశాను. డిస్క్రిప్షన్లో అయితే దీని లింక్ షేర్ చేస్తాను. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక 2 అవర్స్ తర్వాత అయితే ఈ ప్యాటర్న్లోకి అన్నీ మిక్స్ చేసుకునేసి ఈవినింగ్ స్నాక్గా అయితే ఈ బోండా చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ తక్కువగా తీసుకున్నాను కాబట్టి పిండిని కొద్దిగా డ్రాప్ చేసుకొని ఈ బోండాని అయితే ప్రిపేర్ చేశాను. మనం కొద్దిగా ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే బోండా సైజ్ కూడా పెద్దగా వచ్చి ఇంకా రౌండ్ షేప్లో అయితే వస్తాయి. ఇక్కడ నేను ఆయిల్ కొద్దిగా తీసుకున్నాను కాబట్టి చిన్నగా చేశాను. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.